హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం టీసీఎల్ నుంచి టీసీఎల్ C61B QLED టీవీ, నార్మల్ QLED కాదు, అన్ని బ్రాండ్స్ QLED తెచ్చాం అని చెప్తారు. 20,000 తెచ్చాం, 25,000 తెచ్చాం, 30,000 తెచ్చామని. అట్లాంటి QLED అయితే కాదు ఇది. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నా అంటే, నేను ఇప్పటివరకు వచ్చిన టీవీస్ 2024లో వచ్చిన మోస్ట్ ఆఫ్ ది టీవీస్ 90% ఆఫ్ ది టీవీస్ తెప్పించి సైడ్ బై సైడ్ కంపారిజన్ చేసి సెమీఫైనల్ 6 టీవీలని, ఫైనల్లో 6 టీవీలు అన్నింటినీ కంపేర్ చేసి అవి కాకుండా వేరే బాగలేని వాటిని రిజెక్ట్ చేసి దగ్గర 13-14 టీవీలు మేము కంపేర్ చేశాక నేను చెప్తున్నాను ప్రీమియం QLED ఇది 100% చెప్తున్నాను. ప్రీమియం QLED అది ఎందుకు ఏంటనేది మనం అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకి బాక్స్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది. సో బాక్స్ కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ ఆ తర్వాత మనకి టేబుల్ స్టాండ్స్ ఉంటాయి, అండ్ అలానే మీకు పవర్ కార్డ్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, బ్యాటరీస్, ఇట్లాంటి ఎవ్రీథింగ్ అయితే మనకి బాక్స్ చూడడానికి ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి టీవీ ఇదే చూడవచ్చు. సో టీవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ ఫస్ట్లీ అన్ని టీవీస్ ఏదైతే స్క్రీన్ బెజల్స్తో వస్తుందో ఇది కూడా మనకి స్క్రీన్ బెజల్ తోటే వస్తుంది. బట్ ఎస్పెషల్గా ఈ చిన్న థింగ్ ఏదైతే వీళ్ళు ఇక్కడ యాడ్ చేశారో ఆ ప్రీమియం QLED అనేది చూడడానికి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది, అండ్ ప్రీమియం ఫినిష్ అయితే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీలో కూడా ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. మంచి ప్రీమియం బిల్డ్ క్వాలిటీ యూజ్ చేశారు. మెటల్ అండ్ ప్లాస్టిక్ కూడా రెండు కూడా బెటర్గా యూజ్ చేశారు. అండ్ టీవీ చూడడానికి సైడ్ నుంచి కూడా మీకు స్లిమ్గా అనిపిస్తుంది అనమాట. అన్ని టీవీస్ లాగా మదర్ బోర్డ్ ఏరియా మరీ పెద్దగా ఉండి ఇట్లాంటి అయితే లేదు. అట్రాక్టివ్ డిజైన్తో తీసుకొచ్చారు, మంచి బిల్డ్ క్వాలిటీ తీసుకొచ్చారు. టేబుల్ స్టాండ్స్ బిల్డ్ క్వాలిటీ కూడా మీకు బాగానే ఉంటుంది, ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. దో ఇట్స్ ఏ ప్లాస్టిక్, మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. సో ఖచ్చితంగా వీళ్ళు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు, ముందే చెప్తున్నా, మీరు కొంటే కొనండి, లేకపోతే లేదు. TCL అంటే మనకి బొక్క అనుకోండి. అంటే అంత తిడుతున్నా అంటే అర్థం వీడు తిట్టాడంటే ఖచ్చితంగా ప్రమోషనల్ వీడియో కాదురే అని చెప్పడానికి. ఎందుకంటే మనం రీసెంట్గా హైసెన్స్ E680N ఒకటి, తోషిబా నుంచి ఒక C450ME ఒకటి, ఈ రెండు మాత్రమే మనం ప్రమోషనల్ వీడియోస్ చేసాం మన ఛానల్ ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేస్తే. అందులో తోషిబా మీరు కొనొద్దనే చెప్పాను. హైసెన్స్ అనేది పిక్చర్ క్వాలిటీ గురించి ఎక్కువ నేను టెస్ట్ చేయలేదు, రివ్యూలోనే మాట్లాడతాను అని చెప్పాను. సో దట్ మనం ప్రమోషనల్ వీడియో చేసినా సరే జస్ట్ స్పెసిఫికేషన్స్ చదవడమే ఉంటుంది తప్పితే రికమెండేషన్ అయితే చెయ్యం. సో 100% ఈ రివ్యూని మీరు కన్సిడర్ చేయొచ్చు. అన్ని కంపేర్ చేసి బిగ్గెస్ట్ వీడియో చేశాక మాత్రం చెప్తున్నాను. ఈ వీడియో చూసాక ఆ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చూడండి, తమ్ముళ్ళు ఇలా అయితే ఉంటుందో అప్పుడు మాత్రం మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక మనం పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ ఇది మనకి QLED ప్యానల్ అనమాట. హై బ్రైట్నెస్ ఉన్న QLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి మిడిల్ వచ్చేసి అరౌండ్ 450 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది. కార్నర్లో మనకి అరౌండ్ 270 to 280 అయితే వస్తుంది. కొంచెం పర్లేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ మీకు బ్రైట్నెస్ డిస్ట్రిబ్యూషన్ కానీ బ్రైట్నెస్ కానీ అంతా బాగానే ఉంది. అండ్ ఒకవేళ HDR వీడియో చూస్తే వీళ్ళు పీక్ బ్రైట్నెస్ 600 nits అంటున్నారు. నేను HDRలో కూడా చెక్ చేశాను కానీ మరీ 600 nits వరకు అయితే రాలేదు. అరౌండ్ మీకు 500 nits మధ్యలో అలా అయితే వస్తుంది. ఓవరాల్గా బ్రైట్నెస్ అయితే వెరీ బ్రైట్ ప్యానల్. మీరు ఎనీ సిచ్యువేషన్, మీరు హాల్స్లో కానీ, హెవీ సన్లైట్ ఉన్న హాల్స్లో కానీ, షాపింగ్ మాల్స్ ఎక్కడైనా సరే మీరు ఆరామ్సే ఈ టీవీని అయితే బ్రైట్నెస్ పరంగా వాడవచ్చు. అండ్ డీటెయిల్స్ విషయానికి వస్తే మాత్రం గుడ్ డీటెయిల్స్ అని చెప్పుకోవచ్చు. మరి మీరు సోనీ టీవీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు సామ్సంగ్ టీవీలో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో సేమ్ డీటెయిల్స్ మీకు ఇందులో ప్రొవైడ్ అయితే చేస్తుంది. డీటెయిల్స్ కూడా పర్లేదు, వెరీ గుడ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఇది ఇక్కడ మిరాకిల్ ఏం జరిగిందంటే, యూజువల్గా QLED టీవీస్లో పంచర్ కలర్స్ వస్తాయి ప్రతి QLED. మీరు బడ్జెట్లో 20,000 వచ్చే QLED తీసుకున్నాం, పంచర్ కలర్స్ అంటే ఒక రెడ్ మరో రెడ్ లాగా కనిపిస్తుంది అనమాట. అంత టొమాటో రెడ్ లాగా బాగా కలర్స్ వస్తాయి. బట్ అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే స్కిన్ టోన్స్ కూడా రెడ్డిష్గా అయిపోతాయి. బట్ ఇన్ దిస్ టీవీ ఎక్సలెంట్, అది మాత్రం ప్రాపర్గా మెయింటైన్ చేశారు. అట్ ద సేమ్ టైం కలర్స్ అన్ని పంచేరిగా కనిపిస్తూ, అండ్ పంచర్ అంటే ఓవర్ పంచర్ ఏం కాదు, అంటే డీటెయిల్స్ పోయేంత పంచర్ ఏం కాదు, కొంచెం పర్లేదు, పంచర్గానే కనిపిస్తూ స్కిన్ టోన్స్ కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ మీకు ఇది ఆఫర్ అయితే చేస్తుంది. అండ్ కలర్ టోన్ కూడా మీకు అటు వామ్ కానీ ఇటు కూల్ కానీ లేదు, పర్ఫెక్ట్ కలర్ టోన్లో ఉంది. కలర్ టోన్లో కూడా ఇష్యూ లేదు. అండ్ బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం డీపర్ బ్లాక్స్, దో సోనీ, శాంసంగ్, హైసెన్స్, ఈ కూకా వీటన్నిటికంటే కూడా బెటర్ బ్లాక్స్ మీకు ఈ టీవీలో దొరుకుతాయి. అంత డీపర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. మీరు మరీ లో లైట్లో కనుక లైట్స్ ఆఫ్ చేసుకుంటే మీకు బ్లాక్స్ డిఫర్ అవ్వచ్చు. అది కూడా స్టిల్ ఉన్న వాటికంటే బెటరు. ఇది మీకు డిఫర్ అయినా సరే అదైతే గుర్తుపెట్టుకోండి. 45,000లో వచ్చే అన్ని టీవీస్ కంటే కూడా మీకు బెటర్ బ్లాక్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం 130 degrees వరకు అయితే మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఆరామ్సే మీకు బాగానే పిక్చర్ క్వాలిటీ ఉంది. అదే 160 degrees వరకు వెళ్తే మాత్రం మీకు 20 to 30% షేడ్ అవుతుంది. బ్రైట్ అయిపోయి మీకు డీటెయిల్స్ అనేది మిస్ అయిపోతుంది. కలర్స్ అనేవి బ్రైట్ అయిపోతున్నాయి. అండ్ వైట్ షేడ్ అయితే వస్తుంది అనమాట. కొంచెం కలర్ షేడ్ అనేది మీకు 20 to 30% చూడడానికి అయితే ఉంటుంది. ఖచ్చితంగా 160 degreesలో వ్యూయింగ్ యాంగిల్స్లో కొంచెం ఇష్యూ అయితే ఉంది. 160 degreesలో, 130 degreesలో మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. ఒకవేళ మీరు మరీ అంత వైడ్గా 160 degrees వైడ్గా, మీరు ఇక్కడ స్కేల్ చూపిస్తాను, ఇంత వైడ్గా చూస్తారనుకుంటే మాత్రం దెన్ ఈ టీవీ కొనేటప్పుడు ఆలోచించండి. అదైతే క్లియర్గా చెప్తాను. అండ్ అది మనం మెయిన్గా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, నన్ను రేట్ చేయమంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే మీకు ఈ టీవీ ఆఫర్ చేస్తుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఆడియో విషయానికి కోసం మాత్రం ఒకసారి ఆడియో లౌడ్నెస్ వినండి, మీకు ఒకసారి వినిపిస్తాను.
ఆడియో అనేది చాలా అంటే చాలా లౌడ్గా ఉంది. అంటే నేను టెస్ట్ చేసిన అన్ని టీవీల్లో కల్లా బెస్ట్. అంటే డెడికేటెడ్ సౌండ్ బార్ వచ్చాయి కాదు, ఈ సోనీ టీవీ, సామ్సంగ్ టీవీ, మోటరోలా, హైసెన్స్, కూకా, ఏసర్ ప్యూర్ అండ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. TCL V6 వీటన్నిటితో కంపేర్ చేసినా సరే, VU సినిమాతో కంపేర్ చేసినా సరే ఎక్సలెంట్ లౌడెస్ట్ సౌండ్ వస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం 50% వరకు మీరు వాల్యూమ్ పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ ఆడియో క్వాలిటీ వస్తుంది, బేస్ ఆర్ ట్రెబుల్స్ ఆర్ ఎనీథింగ్. బట్ ఒకవేళ మీరు ఫుల్ 100% వాల్యూమ్ పెడితే మాత్రం బేస్లో డిస్టార్షన్ చూడడానికి అయితే ఉంది. సో 100% ఎక్కువ వాల్యూమ్ వచ్చినప్పటికీ 100% వాల్యూమ్ యూజ్ చేయాలి. మీరు అప్ టు 70% వరకు అయితే మీరు ఆరామ్సే యూస్ అయితే చేయొచ్చు. బెటర్ ఆడియో క్వాలిటీ మీకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ విషయం కోసం మాత్రం గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే Android 12తో వస్తుంది కాబట్టి మీకు బెటర్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాల్సింది, ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ ఉన్నాయి. సో వితౌట్ మీరు ఈ రిమోట్ సహాయం లేకుండా వాయిస్ అసిస్టెంట్ యాక్సెస్ అయితే చేయొచ్చు. హే గూగుల్ అంటే మీకు టీవీ రెస్పాండ్ అవుతుంది, ఓపెన్ యూట్యూబ్ అన్న, నెట్ఫ్లిక్స్ అన్న, ప్రైమ్ వీడియో అన్న ఈజీగా ఓపెన్ అవుతుంది. వాల్యూమ్ అసలు టీవీ మొత్తాన్ని మీరు త్రూ వాయిస్ అసిస్టెంట్ అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి రిమోట్ అవసరం లేకుండా, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ యూఏ అయితే మాత్రం సూపర్ ఫాస్ట్ ఉంది, ఎక్కడ నాకు ల్యాగీ ఫీలింగ్ కానీ ఇష్యూ కానీ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ చాలా బెటర్ అయితే ఉంది. అండ్ ఇక రిమోట్ విషయానికి వస్తే మాత్రం వెరీ బిగ్ రిమోట్, వాయిస్ టచ్ రిమోట్తో వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు షార్ట్ కట్ బటన్స్ మీరు అయితే ఇక్కడ చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ ఉంటుంది, ప్రైమ్ వీడియోస్, సోనీ లివ్ అండ్ వెబ్ సెర్చ్ అయితే ఉంటుంది, అండ్ యూట్యూబ్ ఉంటుంది, TCL ఛానల్ అంటే ఏదైతే మనకి ఫ్రీ ఛానల్స్ తెలుగు ఉండే కానీ వేరే ఛానల్స్ ఉంటాయి కదా, సో ఆ ఫ్రీ ఛానల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇది ఓవరాల్గా రిమోట్ కూడా చాలా బెటర్గా ఇచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వారంటీ కూడా మనకి 2 years వారంటీ ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మీకు మెంటల్ టెన్షన్ లేదు. 2 years వరకు ఏమన్నా అయినా సరే ఆరామ్సే మనకి ఏం లేదు రాబాయ్, వాళ్ళే వస్తారు, సర్వీస్ చేస్తారు, మన టీవీ మనకి బ్యాక్ అవుతుందనే ఒక ధీమా అయితే ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. హైసెన్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది, TCL ఒకటి ప్రొవైడ్ చేస్తుంది, మోటరోలా, కూకా ఈ బ్రాండ్స్ కూడా కొంచెం ఇట్లాంటివి తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. కొంచెం బడ్జెట్ బ్రాండ్స్ అట్లీస్ట్. మరి నేను సోనీని, సామ్సంగ్ని ఇట్లాంటి వాళ్ళని అడిగాను. సామ్సంగ్ లాంటివే మనకి 2 years బ్రాండ్ వారంటీ ఇస్తుంది. సో కొన్ని టీవీస్ అయితే నేర్చుకోవాలి, బట్ ఈ టీవీలో మనకి ఇస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం 1 USB పోర్ట్ ఉంటుంది, బట్ కాకపోతే ఒకటే USB పోర్ట్ ఇచ్చారు. బట్ వేరే వాటితో కంపేర్ చేస్తే, సోనీ సామ్సంగ్తో కంపేర్ చేస్తే 1 USB ఇస్తారు వాళ్ళు కూడా, బట్ వాళ్ళు USB 2.0 ఇస్తారు. బట్ ఈ టీవీలో మీకు USB 3.0 ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ రిమైనింగ్ పోర్ట్స్ అని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, అన్నీ ఉంటాయి. HDMI పోర్ట్స్ కూడా 3 ఉంటాయి, అందులో ఒకటి మనకి EARC సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 31,990 రూపాయలు ఉంటుంది. 32,000 రూపాయల కన్నా మేము దీన్ని తీసుకోవచ్చా? కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీకు సోనీ టీవీ అఫోర్డ్ చేసే డబ్బులు లేవు, మా దగ్గర 42,000 43,000 లేవన్నా మేము అంత పెట్టి మేము 43 inches టీవీ కొనలేము. ఒకవేళ 55 అయితే అది కూడా సోనీ టీవీది 55 inches 67,000 65,000 ఉంది. ఇదైతే మీకు తక్కువ ప్రైస్లో వస్తుంది 55 inches కూడా. మా దగ్గర సోనీ టీవీ కొనేంత డబ్బులు లేవు, బట్ సోనీ టీవీ లాంటి బెటర్ బ్రైట్నెస్, కాన్స్ట్రాస్ట్ రేషియో, డీపర్ బ్లాక్స్, పంచీర్ కలర్స్ ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సోనీ తర్వాతకి మీకు బెస్ట్ టీవీ ఈ టీవీ స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు. దో సామ్సంగ్ టీవీ కంటే కూడా ఈ టీవీ మీకు బెటర్ టీవీ, అదైతే చెప్పగలను 100%. బ్రైట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎవ్రీథింగ్. ఒకటి ప్రాబ్లం ఈ టీవీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వివింగ్ యాంగిల్స్ అనేది 130 degrees వరకు బాగుంటుంది. 160 degreesలో మీకు వివింగ్ యాంగిల్స్ అనేది 20-30% షేడ్ ఉంటుంది. దో ఇట్స్ సామ్సంగ్ టీవీ, సామ్సంగ్ క్రిస్టల్ వివిడ్ ప్రోలో కూడా మనకి సేమ్ ఇదే ప్రాబ్లం. 160 degreesలో మనకి 20-30% షేడ్ ఉంటుంది. రెండిట్లో షేడ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో రెండిట్లో ఉన్నప్పుడు ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే ఐ విల్ గో ఫర్ TCL C61B. బ్రాండ్ వాల్యూ ఉంటే బెటర్ గో విత్ సామ్సంగ్ వివిడ్ ప్రో. డబ్బులు ఉంటే బెటర్ మీరు అసలు సామ్సంగ్ అదే ఈ రెండింటిని వదిలేసి సోనీ బ్రావియా 2K వెళ్ళిపోండి. అది దో ఇట్స్ ఏ నార్మల్ LED టీవీ, దీనికంటే కూడా బెటర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంది, కలర్స్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. సో డబ్బులు కావాలి మ్యాటర్. ఒకవేళ మీకు ఇది 32,000కి వస్తే మీరు స్ట్రైట్ అవే తీసుకోవచ్చు. 55 inches టీవీ ప్రైసెస్ అన్నీ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో మీరు ఏ టీవీ అయినా సరే ఆరామ్సే TCL C61B కన్సిడర్ చేయొచ్చు ఎట్ ఎనీ సైజెస్. గ్రేట్ వాల్యూ ఫర్ మనీ ఫ్రమ్ TCL. మనకి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, వారంటీ కూడా ఇస్తున్నారు, మెంటల్ టెన్షన్ కూడా లేదు కాబట్టి మీరు తీసుకోవచ్చు. మీరు ఒకవేళ కొంటే ఏ టీవీ కొంటారు అనేది కామెంట్ చేయండి. అండ్ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చూడడం మర్చిపోతే ఈ వీడియో అంతా చూసినా సరే 1 second మళ్ళీ ఆ వీడియో చూడండి. అప్పుడు మాత్రం మీకు బయట సినారియో ఏం జరుగుతుంది, ఈ టీవీకి ఇన్ని టీవీల మధ్య అసలు డిఫరెన్స్ ఏముంది అన్నీ తరోగా చెక్ చేసి చెప్పాను కాబట్టి ఇంకాస్త మీకు అవగాహన వస్తుంది. అసలు మీ మైండ్లో రిగ్రెట్ అనేది ఉంటుంది. ఏ టీవీ కొన్నా, ఇది కొన్నా లేకపోతే మీరు సోనీ కొన్నా ఏది కొన్నా సరే విత్ క్లియర్ క్లారిటీ కొంటారు. ఇంకోటి ఏదైనా బెటర్ ఉందో అనే డౌట్ మీకు ఉండదు. ఎందుకంటే 12-13 టీవీలు కంపేర్ చేయడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్. సో వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.